హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి ప్రసాదరావు అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అవని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వేదవతి. శ్రీకర్ వేదవతితో, అమ్మా, అవనిని మన ఇంటికి తీసుకువస్తున్నాను అని చెప్తారు. వద్దు, తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అక్షయ నిజంగా నీ కూతురా కాదా అని నేను డిఎన్ఏ టెస్ట్ చేపించాను. ఆ ఫలితాలు ఏమొచ్చాయో తెలిస్తే నువ్వు అవని మొహం కూడా చూడవు అని అంటారు వేదవతి. ఒక్కసారిగా అవని శ్రీకర్ షాక్ అయిపోతారు. అమ్మా, రిపోర్ట్స్ వచ్చాయా? ఏమని ఉంది అని అడుగుతారు. నేను చేయించిన పరీక్షల ఫలితాలేంటో చెప్తాను. అందులో అక్షయ నీ కూతురు కాదని వచ్చింది అని అంటారు వేదవతి. ఒక్కసారిగా అవని శ్రీకర్ అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు 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 ఇదంతా కావాలని చెప్తున్నారు అని అంటుంది అవని. కావాలంటే రిపోర్ట్స్ చూసుకో అని చెప్పి రిపోర్ట్స్ని మొహంపై కొడుతుంది వేదవతి. పాపం రిపోర్ట్స్ రిజల్ట్స్ చూడగానే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇంకా శ్రీకర్ కూడా చూస్తూ, అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఖచ్చితంగా అవని తప్పు చేసే మనిషి కాదు. తనని నేను నమ్ముతున్నాను. ఈ రిపోర్ట్స్ గురించి పక్కన పెట్టమ్మా. నా మనస్సాక్షి చెప్తుంది అవని ఎలాంటి తప్పు చేయలేదు అని అంటాడు శ్రీకర్. ఇంకా వెంటనే వేదవతి, ఎందుకు ఎందుకు శ్రీకర్, విచక్షణ లేకుండా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నీ మనసు మంచిది, అందుకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. ఆ అవని మాయలో ఉన్నావు కాబట్టి నీకు నిజంగా తను నీ కన్న కూతురే, అక్షయ్ నీ కూతురే అనిపిస్తుంది. కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పని చెప్తున్నాయి. మనం సాక్ష్యాలను నమ్మాలి, మనుషుల మనసుల్ని కాదు. రా, నాతో రా అని చెప్పి శ్రీకర్ చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ, అవని, ఇంకొకసారి మా ఇంటి చుట్టుపక్కలకి వచ్చినా ఊరుకోను అని చెప్పి వేదవతి శ్రీకర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అవని. అవని ఏడుస్తుంటే అక్షయ అవని దగ్గరికి వస్తుంది. అమ్మా, ఏడవద్దమ్మా, ఇదంతా ఎవరో కావాలని చేశారు అని అంటుంది అక్షయ. వెంటనే అక్షయని చూసి కన్నీళ్లు తుడుచుకొని స్పీడ్గా బయలుదేరుతుంది అవని. ఎక్కడికి వెళ్తున్నావు అవని అని చెప్పి సుజాత వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్షయ, సుజాత అందరూ వెళ్తూ ఉంటారు అవని వెనకాల. అవని స్పీడ్గా అమ్మవారి గుడికి వెళ్తుంది. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు ఉన్న గుడి గంటని కట కట కొడుతూ 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 ఉంటుందన్నమాట అవని. అమ్మా, నేను ఏం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నిజంగా నా బావని నేను ప్రేమించాను. తన్ని పెళ్ళి అనవసరమైన చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన నా మెడలో తాళి కట్టాడు. అప్పటి నుండి కనీసం పరాయి వాడి మొహం కూడా నేను చూడలేదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు నా శీలాన్నే శంకిస్తున్నారు. వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్స్లో తప్పు వచ్చాయని చెప్తున్నారు. ఏంటమ్మా, ఏంటిది అని చెప్పి అమ్మవారి ముందు గంటటనా కొడుతూ ఉంటుంది అవని. అమ్మలగమ్మ అమ్మ అంటారు కదా, నిన్ను జగదాత్రి, జగన్మాత అంటారు కదా. అలాంటిది అందరి సమస్యలు తీర్చే నువ్వు నీ బిడ్డైనా నా సమస్యని ఎందుకు తీర్చలేకపోతున్నావు? తను నీ జాతకంలో పుట్టింది. నా కూతురు అక్షయకి పుట్టుక నిండే ఇన్ని అవమానాలు ఎందుకమ్మా? దారి చూపించమ్మా, దారి చూపించు అని చెప్పి పాపం అలా గంట కొడుతూ కొడుతూ తన చేతిపై కర్పూరం పెట్టుకొని హారతిస్తూ ఉంటుంది అవని. అక్షయ్ అక్కడికి వచ్చి అమ్మా అని అంటుంది. వద్దమ్మా, ఈ విషయంలో నన్ను ఎవరు ఆపద్దు. నేను తప్పు నిరూపణ చేసుకునేంత వరకు హారతిస్తూనే ఉంటాను. అమ్మవారికి సేవలు చేస్తూనే ఉంటాను. నేను ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా అమ్మవారే నాకు దారి చూపించాలి. నాపై పడ్డ నిందని చెరిపేయాలి. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయని నా అత్త ఇంటికి తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి ఇంకా పసుపు నీళ్ళని తన ఒంటిపై పోసుకొని ప్రదక్షిణలు చేస్తూ చాలా బాధగా ఉంటుంది పాపం అవని. ఇంకదంతా చూస్తూ ఉంటుందన్నమాట అక్షయ. అక్షయ ఇంకలా అమ్మవారి వైపు చూస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఒక శంఖారావం వినపడుతుంది. ఇంకా అందరూ అటుగా చూసేసరికి అక్కడ జంగం దేవర వస్తారు. ఇంకా జంగం ఆయన
అలా వచ్చి, అమ్మ అవని, మనుషులన్నాక కష్టాలు ఉంటాయి. చెట్లకి పుట్లకి వచ్చే కష్టాలు మనుషులకి మాత్రం వాళ్ళ బుద్ధి జ్ఞానం వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి నీవు పడే బాధ అంతా నీకు త్వరలో మంచి జీవితం రావడానికే అమ్మా అని చెప్తారు ఆ జంగం దేవర. ఇంక వెంటనే పాపం అవని పైకి లేచి కన్నీళ్లు తుడుచుకొని, దేవరా, నాకు నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఆ రోజు మీరు నా మొహం చూసి నాకు పిల్లలు పుడతారా, నేను నా వంశాభివృద్ధి చేస్తానా అని అంటే మీరు ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరి తర్వాతే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత నా పాపని ఒక గుడిలో అప్పచెప్తే నా కూతురెవరో తెలియక మానసిక వేదన చెందాను. కొన్నేళ్ల తర్వాత నా కూతురు నాకు దగ్గరికి తిరిగి వచ్చింది. నిజం చెప్పండి, నా కూతురు అక్షయ నా కన్నబిడ్డ అయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని అనుకున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి పాపం అలా అవని చెప్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది ఆ జంగం ఆయనని. ఇంకా ఆ జంగం వ్యక్తి చెప్తూ ఉంటారు, చూడు అవని, నీకు పుట్టిన ఈ పాప అక్షయ కారణ జన్మురాలు. అమ్మవారి అంశతో సాక్షాత్ అమ్మవారే కరుణించి నీకు బిడ్డగా పుట్టారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే గుడికి వచ్చి నీకు పిల్లలు పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నావో అప్పుడే ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. శివుడు మూడో కన్ను తెరిచి తన దివ్య ప్రసాదంగా నీ కడుపున అమ్మవారిని పుట్టేలా చేశారు. అదమ్మా జరిగింది అని చెప్తారు ఆ జంగమాయన. ఇంక వెంటనే అక్షయ అవని అలా చూస్తూ ఉంటారు. అంటే నాకు శివుడు ఇచ్చిన మహాప్రసాదమే నా అక్షయ అని అంటారు. అవును, తెలియాల్సిన నిజాలు ఆ అమ్మవారే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చేత తెలిసేలా చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మవారిని దూషిస్తున్నావు, కానీ అమ్మవారు ఇదంతా చేసేది ఒక అసలైన పరమార్థం కోసమేనని నువ్వు మర్చిపోతున్నావమ్మా, మర్చిపోతున్నావు. ఖచ్చితంగా నమ్ముకున్న వ్యక్తులకి అమ్మవారు ఎప్పుడూ మోసం చెయ్యలేరు. నువ్వు నమ్మకాన్ని ఉంచు. ఆ పరమేశ్వరుడిపై, ఆ సాక్షాత్ అమ్మవారిపై నమ్మకం ఉంచు. శంభో శంకర అని చెప్పి ఇంక డంకం మోగిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు జంగమేశ్వర. పాపం అవని మనసులో ఉన్న అన్ని భయాలు, డౌట్స్, సంఘర్షణలు అన్నీ తొలగిపోయి నాకు ఆ అమ్మవారే ఉన్నారు అని నమ్మకం పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సత్య ల్యాబ్ టెక్నీషియన్కి డబ్బులు ఇస్తాడు. సార్, మీరు చెప్పినట్టే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాను, మాకేమీ ప్రాబ్లం ఉండదు కదా అని అంటారు. నో డాక్టర్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేనున్నాను కదా. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం రాకుండా యాజ్ ఏ లాయర్గా నేను చూసుకుంటాను. మీరు ఆ విషయంలో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, నేను చెప్పినట్టు చేసినందుకు అని ఫోన్లో మాట్లాడి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రభావతి ఉంటుంది. ప్రభావతి అంటే సత్య వాళ్ళమ్మ. సత్య చెంప పగల కొడుతుంది. అమ్మా అని అంటాడు. నోర్ముయిరా అంటే అవని, అక్షయ, శ్రీకర్ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చింది నువ్వా? అసలు మనిషిలా ప్రవర్తిస్తున్నావా? మొన్న నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్గా వస్తే బాగుండు, ఫేక్గా రావాలని కోరుకుంటున్నాను అన్నప్పుడే నీపై అనుమానించాల్సింది. పాపాత్ముడా, ఇంత నీచానికి దిగజారుతావా? ఆ అమ్మాయి పరువుని, క్యారెక్టర్ని నడి రోడ్డుపై పడతావా? నీకు రోజులుండవురా అని అంటారు ప్రభావతి. అమ్మా, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? చూడు, ఒక్కసారి మనుషులపై నమ్మకం లేకుండా ఇలాంటి రిపోర్ట్స్పై నమ్మకం పెట్టుకునే వాళ్ళ ఇంట్లో అవని ఉండడం చాలా కష్టం. వేదవతి గారు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూసి అవని ఎలాంటిది, తను అసలు ఎలాంటి అంశలో పుట్టింది, తను వాళ్ళకి వచ్చిన ఎన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది అనే విషయాల్ని కూడా పక్కన పెట్టి కేవలం డిఎన్ఏ రిపోర్ట్స్నే గుడ్డిగా నమ్ముతున్నారు. అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా చేయొచ్చు. రేపొద్దున్న అవనికి ఇంకొక కష్టాన్ని పెట్టచ్చు. కాబట్టి అవని కష్టాన్ని శాశ్వతంగా దూరం చేయడానికే నేను నిర్ణయం తీసుకున్నాను. నీ విషయంలో నేను తప్పై ఉండొచ్చు, కానీ నా విషయంలో నేను ఎప్పటికీ కరెక్టే. ఇప్పుడు నేను అవని దగ్గరికి వెళ్తాను, అవనిని ఓదారుస్తాను.
అవనికి దగ్గరవుతాను అని చెప్పి ప్రభావతి మాటలు కూడా పట్టించుకోకుండా సత్య అవని దగ్గరికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా అవని అక్షయ ఇంటికి వస్తూ ఉంటారు. కరెక్ట్గా వచ్చే దారిలో అక్షయకి నాగమ్మ కనబడుతుంది. నాగమ్మ, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అక్షయ. పాప నాగమ్మని చూస్తూ అవని నాగమ్మకి నమస్కరించుకుంటుంది. ఇంకలా నాగమ్మ వాళ్ళని ఒక చోటుకి తీసుకువెళ్తానని ఒక చోటుకి తీసుకువెళ్తూ ఉంటుంది. అమ్మా, నాగమ్మ మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలనుకుంటుంది, రామ్మ వెళ్దామని చెప్పి అవని అక్షయ నాగమ్మని ఫాలో అవుతూ అదే దారిలో వెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు. వేదవతి శ్రీకర్ దగ్గరికి వచ్చి, చూడు శ్రీకర్, జరిగిపోయిన జ్ఞాపకాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ మనసు ఇంకా పాడవుతుంది. నీ విషయంలో నేనొక నిర్ణయాన్ని తీసుకుంటాను. నీకు మంచి భవిష్యత్తుని నేను చూపిస్తాను. ఇకపై అవనిని అక్షయని మర్చిపో. అవని నీ జీవితంలోకే రాలేదు, తనని నువ్వు పెళ్ళే చేసుకోలేదని అనుకో అని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతూ ఉంటుంది వేదవతి. కరెక్ట్గా అదే టైంకి అమ్మవారి పూజ గది అంటే వేదవతి వాళ్ళ పూజ గది నుండి పెద్ద లైట్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా దివ్య తేజస్సుని చూసి వేదవతి షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా అమ్మవారి పూజ గది దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అమ్మవారి దగ్గర ఉన్న దీపం చాలా పెద్దగా వెలుగుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారు ఆ జ్వాలగా మారి అలా వేదవతి దగ్గరికి వచ్చి ఇంటి బయటికి తీసుకువెళ్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా అది చూసి షాక్ అయ్యి ఆ మహిమకి అందరూ ఇంటి బయటికి వస్తారు. కరెక్ట్గా ఇంటి బయట చూసేసరికి అక్కడ సత్య కారులో వస్తాడు. సత్య డోర్ దిగి కార్ డోర్ తీసి లోపలికి వస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను అవని వాళ్ళ ఇంటికి కదా వెళ్ళాలనుకున్నాను, ఇది వీళ్ళ ఇల్లేంటి, నేను శ్రీకర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అని చెప్పి వెనక్కి వెళ్ళాలి అనుకున్నా సత్య కాళ్ళు జరగదు. ఎంత కాలు తీసి కాలు వేయాలనుకున్నా సత్య వేయలేడు. ఒక్కసారిగా సత్యకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను, ఏమైంది అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే అమ్మవారి జ్వాల ఒక చెయ్యిగా మారి సత్య చెంపపై కొడుతూ ఉంటుంది. అదే టైంకి నాగమ్మ కూడా వేదవతి వాళ్ళ ఇంటికే అవని అండ్ అక్షయని తీసుకువస్తుంది. నాగమ్మ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చింది అని చెప్పి చూస్తూ ఉంటారు అక్షయ అండ్ అవని. చూసేసరికి అలా సత్య కాళ్ళు ఇరుక్కొని సత్యని క్లియర్గా కొడుతూ ఉండడం చూస్తూ ఉంటారు. సత్య అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అమ్మవారి చెయ్యి బాగా కొట్టేసరికి ఇంకా వెంటనే సత్య చూస్తూ ఉంటాడు. ఎందుకు ఎందుకు అమ్మవారు నీపై ఉగ్ర రూపం చూపిస్తోంది? అమ్మవారు నీకు శిక్ష ఎందుకు వేస్తుంది? నిజం చెప్పు, నిజం చెప్పు సత్య అని చెప్పి శ్రీకర్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. చెప్తాను, నిజం చెప్తాను. అక్షయ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చింది నేనే. డాక్టర్కి నా తరపు డబ్బులిచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చమని చెప్పాను. అవని నన్ను ప్రేమించలేదు, కానీ నేను అవనిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. తన్ని దక్కించుకోవాలని ఇలా చేశాను, అవకాశాన్ని మలుచుకున్నాను అని చెప్పి గట్టిగా చెప్తాడు సత్య. అప్పుడే ఇంకా అమ్మవారు నిజం చెప్పేసిన తర్వాత వదిలేస్తుంది సత్యని. ఇంకా వెంటనే సత్య అవని దగ్గరికి వచ్చి, చూడవని, నేను చాలా తప్పులు చేశాను. అమ్మవారి మహిమ తెలియక నిన్ను చాలా చాలా అవమానపడేలా చేశాను. నేను అమ్మవారిని అడిగాను, ఒకవేళ నేను చేసేది తప్పైతే నన్ను శిక్షించు, తప్పు కాకపోతే నాకు సహాయం చేయని. ఎప్పుడైతే అమ్మవారు నన్ను శిక్షించిందో నాకు అప్పుడే అర్థమైపోయింది నేను తప్పు చేశానని. ఇకపై నేను నీ జీవితంలోకి రాను అని చెప్పేసి అక్కడి నుండి సత్య వెళ్ళిపోతూ ఉంటాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ని సత్య మార్చాడు కాబట్టి నెగిటివ్ వచ్చిందని, లేకపోతే పాజిటివే వస్తుందని తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. వేదవతి వెంటనే అవని దగ్గరికి వచ్చి, అవని, చిన్నదానివైనా చేతులెత్తి మొక్కుతున్నాను, నన్ను క్షమించమ్మా. నేను కావాలని చేయలేదు. డిఎన్ఏ రిపోర్ట్స్ని గుడ్డిగా నమ్మి నిన్ను అనుమానించాను, నన్ను క్షమించమ్మా అని అవని నిజాయితీ తెలుసుకొని అవని చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటారు వేదవతి. ఇంకా అవని అక్షయ నిజం బయటపడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.